ఇప్పుడు వస్తున్న లీకులను బట్టి నాగార్జున గారైతే అబ్బా ఇద్దరు గుండ్లకి బాగా వార్నింగ్ ఇచ్చారని తెలుస్తుంది. ఇవ్వాలే అసలు గేటు తీసుకు ముందు బయటకు పో అని చెప్పి ఉండాల్సింది. వార్నింగ్ ఇచ్చారంట. అలాగే శ్రీజాని సంజనాని ఇద్దరైతే బాగా మెచ్చుకున్నారంట. రామునైతే ఇంకా మెచ్చుకున్నారంట అని టాక్. ఓటింగ్లో మామూలుగా లీస్ట్లో ఉంటా వచ్చింది వచ్చేసి సృష్టివర్మ, ఫ్లోరా శైలి, అదే ఆశా శైలి, ఈ ఇద్దరే లాస్ట్లో ఉంటా వచ్చారు. ఫ్లోరా శైలికి వచ్చేసి ఇప్పుడు నిన్నంతా ఆమె సంజన గారు వచ్చేసి ఇక్కడ టాస్క్లో ఏమీ లేవుగా బయటికి పో అనడం కానీ, ఆ బాత్రూమ్ టిక్ 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 నడుచుకొని వచ్చి ఏడ్చేసి ఆ విధంగా ఆమెకైతే సింపతి రావడం అయితే జరిగింది. అందువల్ల ఆమెకి అదన్నా ఉండాలా లేకపోతే పిఆర్ టీమ్ ఎక్కువనే ఉండాలి. లాస్ట్ వరకు ఈ వారం నుంచి చూస్తుంటే ఫ్లోరా శైలికి ఓటింగ్లో లాస్ట్ ఉన్నా కానీ ఓట్లు పడుతున్నాయి. పిఆర్ టీమ్ అనేది ఉంది. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్కి పోయినప్పుడు పిఆర్ టీమ్ అనేది తప్పు అయితే ఏమీ లేదు. ఎందుకంటే కొంచెం ముందుకు పోవాలంటే ఖచ్చితంగా పిఆర్ టీమ్ ఉండి తీరాల్సిందే. ఎందుకంటే రకరకాల ఫోటోస్ పెట్టుకొని మంచి సాంగ్స్ పెట్టుకొని ఆ గెలిచినప్పుడు ఒక సాంగ్, ఏడ్చినప్పుడు సాంగ్, నవ్వినప్పుడు ఒక సాంగ్, ఇట్లా సాంగ్లు వేసుకుంటా పోతా ఉంటే చూసేవాళ్ళు అబ్బా అవునా అని చెప్పి ఓట్లు వేస్తా పోతుంటారు. లేకపోతే వాళ్ళే ఓట్లు వేసుకుంటారు. ఇలా ఉండడం వల్ల ఆమె కొంచెం ముందుకైతే పోయింది. అది కూడా నేను సంజన అయితే ఇదిగో ఆమెకు అన్నం పెట్టేద్దు మనీష్, ఆమెకు అన్నం పెట్టడానికి లేదు అని చెప్పనడం కానీ ఆమెకు సింపతి వచ్చింది. అందువల్ల ఆమె అయితే ఎలిమినేషన్ అయితే అవ్వలేదు. సృష్టివర్మ అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోతున్నది అన్నట్టయితే టాక్. ఈ వారము సృష్టివర్మ అయితే వెళ్ళిపోతుంది. తను ఒక కొరియోగ్రాఫర్గా వచ్చినప్పుడు డ్యాన్సులు అనేది కొంచెం తను చూపించుకోవాలా. ఎక్కడ డ్యాన్సులు అయితే చూపించుకున్నది ఏమీ లేదు. ఫస్ట్లో వచ్చినప్పుడు చాలా క్యూట్గా నాకు చాలా అందంగా బాగా అనిపించింది. ఆ తర్వాత నుంచి అయితే అసలు ఆమె ఏమీ రెడీ అయినట్టు కానీ ఏమీ లేదు. ఒకే ఒక దాంట్లో ఏం సిగ్గులేదా గుడి తిన్నామని చెప్పి అడగడానికి వచ్చింది. నిన్న కూడా ఒక ఫన్నీ టాస్క్ అనేది ఒకటి చేస్తూ ఉండేసరికి దాంట్లో కూడా అంత ఇన్వాల్వ్మెంట్ అయితే ఏమీ లేదు. ఏదైనా టాలెంట్ ఉన్నప్పుడు ఆ టాలెంట్ని బిగ్ బాస్ హౌస్లో చూపించుకుంటా ఉంటే అబ్బా సూపర్గా ఉందిరా అనేస్తారు. పోనీ మంచిగా అందంగా రెడీ అయి ఉంటే అబ్బా సూపర్ ఉందిరా, అందంగా రెడీ అయి ఉందిరా అని చెప్పేసి ఓట్లు అనేది వేస్తారు. అది కూడా కాకుండా ఆమెకి బయట కూడా సోషల్ మీడియాలో కొంచెం యాంటీగా చెప్తున్నారంటే ఆమెను బయటకు పంపించేయాలా, ఎందుకు ఇక్కడ పర్లేదు బిగ్ బాస్ హౌస్లో ఉండడానికి వీలు లేదు, మాకు ఇదిగా విరుద్ధంగా మాట్లాడుతూ ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మేబీ దానివల్ల అయి ఉండొచ్చు. పోనీ అదంతా బయట లోపలికి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చింది ఎలా ఉంది అనిపిస్తే ఈ పరంగా కూడా ఎట్లాంటి కంటెంట్ అయితే ఎలాంటి లేదు. అసలు ఇన్వాల్వ్మెంట్ కూడా ఏమి ఉన్నట్టయితే అనిపించట్లేదు. కనీసం గొడవల్లోనే ఉండాలా, పెద్దగా అరవడంలోనే ఉండాలా, ఏదైనా టాస్క్ ఇవ్వడంలోనే ఉండాలా, ఏమీ లేదు. కాబట్టి ఆమె ఈ వారం బయటకైతే వెళ్ళిపోయింది.